చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇక మృత్యుల కుటుంబాలకు ₹1 కోటి సహాయం అనేది కూడా కనబడుతుంది. ఇక్కడ ఏదో నమస్తే తెలంగాణ మేము రాసినట్టున్నాం, దాని గురించి చదువుదాం. ఇక ఒకసారి దిశలో చూస్తే దిశలో కూడా సేమియన్ బనకచర్లకు సంబంధించి ఇక్కడ శిథిలాల కిందే అని చెప్పేసి శిథిలాల కిందే ఇంకా దొరకని పలువురు కార్మికులు ఆచుకని 12 డెడ్ బాడీస్ని కుటుంబ సభ్యులకు అప్పగింత. ఇక ముమ్మరంగా సాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. ఘటనా స్థలానికి సీఎం రేవంత్, మంత్రులు. రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ప్రమాదమని ఆందోళన. యజమాన్యంపై సీరియస్, అధికారులతో సమీక్ష. పాషమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీ పేలుడుపై ప్రత్యేక అధికారులతో విచారణ కమిటీ ఏర్పాటు. ఇప్పటి వరకు 39 మృతదేహాలు వెలికితీత, దాదాపు 50 దాకా మృతి చెందిన అంటున్నారు. ఇక మృత్యుల కుటుంబాలకు ₹1 కోటి, తీవ్ర గాయాలైతే 10 లక్షలు, స్వల్ప గాయాలైతే 5 లక్షల పరిహారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తక్షణ సాయం ప్రకటన అంటూ వార్త కనిపిస్తుంది. ఇక సంగారెడ్డి జిల్లాలోని పాషమైలారం సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించిన ప్రమాదంలో ఇప్పటి వరకు 39 మృతదేహాలు లభ్యమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మంగళవారం ఉదయం ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, రెస్క్యూ అధికారులతో కలిసి పరిశీలించారు. రాష్ట్ర చరిత్రలోని అతిపెద్ద ప్రమాదంగా ఈ ఘటనను పేర్కొన్న సీఎం సిగాచి కంపెనీ యాజమాన్యంపై సీరియస్ అయ్యారు. అనంతరం అధికారులతో రివ్యూ నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు ₹1 కోటి, గాయపడిన వారికి 10 లక్షల చొప్పున పరిహారం అందిస్తామన్నారు. తక్షణ సాయం కింద మృతి చెందినటువంటి కుటుంబాలకు ₹1,00,000, గాయపడిన వారికి 50,000 చొప్పున ప్రకటించారు. ఈ ప్రమాదంపై ప్రత్యేక అధికారులతో విచారణకు ఆదేశించారట్టుగా తెలుస్తోంది. ఇక ఘటనపై NHRCలో ఫిర్యాదు. సిగాచి యాజమాన్యంపై FIR. మెర్చెల్ ఫార్మా కంపెనీలో పేరుడు, ఒకరి పరిస్థితి విషయం అంటూ వార్త కనిపిస్తుంది. సో మృతుల కుటుంబాలకు సంబంధించి ఈ సిగాచి కంపెనీకి సంబంధించి మీ అందరికీ తెలుసు, గత 2 రోజుల నుంచి 3 రోజుల నుంచి కూడా మరి ఈ యొక్క సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి పటాన్ చెరువులో ఉన్నటువంటి దగ్గరలో ఉన్నటువంటి సిగాచి కంపెనీలో ఎవరు ఊహించని రీతిలో ఆ పేలుడు ప్రమాదం జరిగింది. ఆ పేలుడులో దాదాపు 140 నుంచి 150 మంది అక్కడ వర్క్ చేస్తూ ఉంటే అందులో ఇప్పటివరకు 50 నుంచి 52 మందికి 51-52 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. సో మరికొంతమంది దవాఖానలో చికిత్స పొందుతున్నారు, ఇంకొంతమంది కొంత సేఫ్గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇట్లా ప్రమాదం ఊహించని రీతిలో ఎన్నో కుటుంబాలని రోడ్డున పడేసింది, ఎన్నో కుటుంబాలని మరి గాయపరిచింది, ఎన్నో కుటుంబాల్లో కన్నీరు మున్నీరుకు మరి ఆ ప్రమాదం, సిగాచి కంపెనీ ప్రమాదం మరి అక్కడ బాధ కలిగిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న మంత్రులు, ముఖ్యమంత్రి పోయిండు. తక్షణ సహాయం కింద ₹1,00,000 మరి ప్రాణాలు పోయినటువంటి ఆ కుటుంబానికి ₹1 కోటి మరి ఆర్థిక సాయం అందిస్తామని చెప్తూనే మరి DNA టెస్ట్ ద్వారా అంటే కొన్ని శవాలు మాంసం ముద్దలెక్కైనాయి, కొన్ని శవాలు బూడిదైనాయి, ఇంకొంతమంది అసలు గుర్తుపట్టలేని స్థితిలో కాలిపోయినటువంటి పరిస్థితి. ఇక హాస్పిటల్లో ఉన్న క్షతగాతులు కూడా నిన్న ముఖ్యమంత్రి కలిసి వారికి భరోసానిచ్చిండు. వీళ్ళందరూ కూడా ఒరిస్సా, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు చెందిన వారు, ఏపీకి చెందిన వాళ్ళు కొంతమంది, తెలంగాణకు చెందిన వాళ్ళు కొంతమందిగా ఉన్నట్టు తెలుస్తుంది. సో తెలంగాణ చరిత్రలోనే ఫస్ట్ టైం అంటే 51 మంది ఈ పేలుడు ప్రమాదంలో చనిపోవడం. సో ఇటువంటి సంఘటన మళ్ళీ జరగదని నెలకు 2 సార్లు లేదంటే 2 నెలలకు ఒకసారైనా మరి ఈ కంపెనీల తనిఖీలు చేసి వాటి పరిస్థితి ఎట్లుందనేది ఒక నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ రూపొందించబోతున్నది తెలుస్తుంది. మళ్ళీ ఇటువంటి సంఘటన జరగకుండా మరి గట్టిగానే యాక్షన్ తీసుకునే ఛాన్స్ కనిపిస్తుంది. మరి సిగాచి కంపెనీ యజమాని మీద ఇప్పటికే NHRCలో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైంది. ఆ కంపెనీ ఇంతవరకు స్పందించలే, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పలేదు. కనీసం మనకి గడిచినటువంటి సంఘటన గడిచిన 24 గంటల వరకు కూడా చేరుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శిథిలాల కింద ఇంకా ఉన్నాయంట డెడ్ బాడీలు. ఇప్పటికీ 51 వరకు ఆ సంఖ్య చేరిందని కూడా చర్చ జరుగుతున్నది. రైట్.